హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. నా వీడియోని అందరూ మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలండి. ఈరోజు కర్రీలో క్యాబేజీ కర్రీ చేస్తున్నానండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. ఈ వీడియోని పూర్తి వరకు చూడితేనే మీకు అర్థమవుతుందండి. గంట కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఏంటా అలా చెప్తున్నాను అనుకోకండి, కానీ మీరు బాగా ఇంకా నేను ఎక్కువ వీడియోస్ పెట్టాలి అంటే మీరు ఇవన్నీ చేస్తేనే కదండి నేను ఇంకా ముందుకెళ్తాను. నాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా మీరందరూ. అందుకే మిమ్మల్ని ఇన్నిసార్లు అడుగుతున్నానండి. ఈ వీడియోని ప్రతిరోజు చూడండి. మీరు ప్రతి కర్రీ కూడా పెడుతున్నాను. ఈరోజు క్యాబేజీ టమోటా కర్రీ అండి. మీకు కొంతమంది క్యాబేజీ అంటే ఇష్టం ఉండదు, కానీ టమాటా వేసి వండితే కర్రీ చాలా బాగుంటుందండి. చూడండి, మీరు పూర్తి వరకు వీడియో చూడండి. క్యాబేజీ అది కేజీ దుంపండి, అది కేజీ క్యాబేజీ. అయితే దాన్ని కొంచెం తీసుకున్నానండి, సగం పావు కేజీ తీసుకున్నా నేను. 1/2 కిలో క్యాబేజీ ఉంచేసాను. మేము పాప కూడా వెళ్ళిపోయింది కాబట్టి మేము కూడా తక్కువే కాబట్టి అందుకనే కర్రీస్ కూడా తక్కువే చేస్తున్నాను. మొన్నటిదాకంటే పాప వాళ్ళు ఉండేవాళ్ళు, ఎక్కువ ఎక్కువ కర్రీ చేసేదాన్ని. వాళ్ళు కూడా వెళ్ళిపోయారని ఇప్పుడు తక్కువ కర్రీనే చేస్తున్నానండి. ఓ పావు కిలో తీసుకున్నాను. అది శుభ్రంగా కడిగేసి పైన 2-3 తొపరలు తీసేయాలండి క్యాబేజీకి. అయితే చిన్న చిన్న పీసులుగా కోసుకుంటున్నాను. అవి క్యాబేజీ కోసుకున్నాక వాటర్లో కోసుకొని 2 సార్లు కడుక్కోవాలండి. అది కొంచెం స్మెల్ వస్తుంది. కొంతమంది గోరువెచ్చటి నీటిలో కూడా కడుక్కోవచ్చు. నేను చన్నీళ్ళల్లోనే చల్లటి వాటర్లోనే 2-3 సార్లు కడుగుతాను నేను. చూసారు కదా, సన్నగా అలా ముక్కలు కోసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక టమాటా తీసుకున్నాను. దానికి కావాల్సిన పచ్చిమిర్చి 2 అండి, చాలు. అయితే టమాటా వేస్తే కొంచెం అదొక టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. పెసరపప్పుతో కూడా కర్రీ వండవచ్చు. పెసరపప్పుతో కూడా ఫస్ట్ చూపించాను, ఇప్పుడు టమాటాతో చూపిస్తున్నాను. చూసారు కదా, క్యాబేజీ కూడా. దీన్ని ఈసారి మీకు ఫ్రై చేస్తానండి. క్యాబేజీ, శనగపిండి, కార్న్ఫ్లోర్, బియ్యం పిండితో ఈసారి ఫ్రై చేసి చూపిస్తాను. ఇప్పుడు కర్రీ చూపిస్తున్నాను మీకు. అంటే అందరూ అది ఇష్టపడరేమోనని నేను అలా చేయలేదు, కర్రీనే చేశాను. ఈసారి మీకు ఫ్రై చూపిస్తానండి. హోటల్స్లో ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ అవన్నీ కలిపి క్యాబేజీలో చేస్తారు. అలా కూడా నేను ఈసారి వీడియోలో పెడతానండి మీకు. మీకు ఏదైనా కర్రీస్ కావాలన్నా మీరు పెట్టండి, కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా ఏం చేసుకున్నారో కామెంట్స్లో పెట్టండి. అయితే ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. టమాటా కూడా చిన్న చిన్న ముక్కలు కోయాలండి. ఉల్లిపాయ కూడా కోస్తున్నాను. చూసారు కదా. అయితే మేము కొంచెం బిజీ అయిపోతున్నామండి. కొంచెం మేము కూడా మ్యారేజ్ అది పెట్టుకుందాం అనుకుంటున్నాము. అందుకని కొంచెం బిజీలో ఉన్నాము. అది కొంచెం ఫంక్షన్స్ ఉన్నాయండి, మాకు కూడా ఎక్కువగా ఫంక్షన్స్ తగులుతున్నాయి. ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఫంక్షన్స్ టైం కదండి. కొంచెం ఫంక్షన్స్కి కూడా ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం మాకు కూడా అటు ఇటు జర్నీ ఎక్కువైపోతుంది. ఆ జర్నీ వల్ల కూడా మాకు కొంచెం నేను వీడియోస్ కూడా తక్కువ చేస్తున్నాను, లేదా డైలీ ఒక వీడియో వచ్చేస్తుంది. ఏం చేసినా కూడా నేను రోటి చట్నీలు చేసినా సరే పెడతాను. ఈ మధ్య రోటి చట్నీలు తక్కువ చేస్తున్నానండి, లేకపోతే మీకు రోటి చట్నీలు కూడా పెడతాను. మీకు ఏదైనా చట్నీలు కావాలన్నా, ఫ్రైలు కావాలన్నా, కాకరకాయ కర్రీస్ కావాలన్నా, ఏ కావాలన్నా మీరు కామెంట్లో పెట్టండి, నేను చేసి చూపిస్తాను మీకు. అయితే టమాటా కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. పెద్దవనుకోండి తినేటప్పుడు అసలు బాగోదు, అది ఒక ఇదిలాగా వస్తుంది. అందుకే చిన్న చిన్న ముక్కలే కోసుకోవాలి టమాటా ఎప్పుడు కూడా. క్యాబేజీ కూడా చిన్నవిగా కోసుకున్నాను. ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలే కోసాను. అది కూడా టమాటా కూడా చిన్న ముక్కలు కోసుకోవాలి.
క్యాబేజీ కర్రీ కూడా చాలా బాగుంటుందండి, కానీ కొంతమంది ఇష్టపడరు. అందరూ తినొచ్చు, తినే విధంగా కూడా చేస్తున్నాను నేను. చూడండి, క్యాబేజీ పచ్చడి కూడా పట్టొచ్చండి. పచ్చడి కూడా పెడతాను మీకు ఒకరోజు ఈ వీడియోల్లో. క్యాబేజీ గురించి మీకు అన్నీ కూడా పెడతానండి. చూసారు కదా, టమాటా కూడా పెద్దదేను, కానీ చిన్న చిన్న ముక్కలు కొయ్యాలి. చూసారు కదా, ఈలోపు స్టవ్ వెలిగించుకున్నాను, కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా వేస్తున్నాను, 2 గంటల ఆయిల్ కూడా వేస్తున్నాను. కర్రీకి ఎక్కువ ఆయిలే కావాలండి, లేకపోతే టేస్ట్ ఉండలేదు. నేను తక్కువ ఆయిలే వాడతాను, కానీ 1 గంట వేసేదాన్ని. ఇప్పుడు కొంచెం టేస్ట్గా ఉండాలని నేను కూడా 2 గంటలు వాడుతున్నానండి. ఆయిల్ కూడా జీరా వేసాను, ఆవాలు వేసుకోవాలి. జీరా స్మెల్కి కర్రీ కూడా బాగుంటుందండి, అందుకే నేను ఫస్టే జీరా వేస్తున్నాను. ఆవాలు కూడా వేసుకోండి, అవి వేగుతున్నాయి కదా. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు అవి కూడా రెడీ చేసుకున్నాను కదండి. వెల్లుల్లిపాయ కూడా ఒలుచుకోవాలండి, ఒక పాయ వేసేస్తాను. ఈలోపు వెల్లుల్లిపాయ ఒలుచుకొని చిదుపుకోవాలి కదండి. అది కూడా వేసుకుంటే, వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువగా తినమంటున్నారు కదా, హార్ట్కి కూడా మంచిది అంటున్నారండి వెల్లుల్లిపాయ కూడా. చూసారా, గర్భాలు కూడా చిదుపుకున్నాను, వేసానండి. అవి కూడా వేగుతున్నాయి, సిమ్లో పెట్టాను. మాడనీకోకుండా వేపుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసానండి కర్రీలో, అవి కూడా వేగాలి. అవి వేగుతూ ఉండంగానే మనం వేసుకోవాలి, 2 సార్లు తిప్పుకోవాలండి మాడనీకోకుండా. అయితే మాకు కూడా టూర్లు ఎక్కువైపోయినాయండి, జర్నీలు ఎక్కువైపోయినాయి. మేము కూడా కొంచెం టైర్డ్ అయిపోతున్నామని మీకు వీడియోలు కూడా తక్కువగా చూపిస్తున్నాను. అందుకని నేను మీకు ప్రతిరోజు వీడియో పెడతాను, నాకు సాధ్యమైనంత వరకు కూడా నేను వీడియో పెడతాను. ఉల్లిపాయ కూడా దోరగా ఏగుతుంది, చూసారు కదా. మంట కూడా బాగా హైలో పెట్టుకోకూడదు, తక్కువగానే పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఏగిపోయిందండి. అది కూడా చూసారు కదా. అదేంటంటే ఇప్పుడు మనం బాగా హీట్ ఎక్కిద్ది, ఆవిరంతా మనకి కొట్టుకోకుండా, మనకి ఇంట్లోకి రాకోకుండా బయటికి వెళ్ళిపోద్దండి. అది ఆవిరంతా చిమ్నీ అండి, అది దాని పేరు చిమ్నీ అంటారు. కొంతమందికి తెలుసు, అది కొంతమందికి ఏమో తెలియదు కదండి. ఫస్ట్లో మాకు కూడా తెలియదు చిమ్నీ అంటే, తర్వాత మేము తీసుకున్నాకే నాకు తెలిసింది. బాబు తీసుకున్నాడండి చిమ్నీ కూడా. అంటే ఇంట్లో ఆవిరది ఉండదు, ఈ సమ్మర్లో కూడా మనం ఏ టైంలో చేసుకున్నా కూడా వంటది ఆవిరి కొట్టదు అసలు. అబ్బో, అదివరకు అయితే అసలు బాగా ఇల్లంతా వేడెక్కిపోయేది స్టవ్ వెలిగియంగానే. సమ్మర్లో అసలు మే నెలలో వంటే చేయలేకపోయేవాళ్ళం. అటువంటిది ఈ చిమ్నీ వచ్చినాక చాలా బాగుందండి. మీరు కూడా తీసుకోండి, ప్రతి ఇంట్లో కూడా చిమ్నీ ఉంటే మనకి ఆడవాళ్ళకి చాలా సేఫ్గా ఉంటుంది. టమాటా ముక్కలు కూడా దోరగా వేగినాయి కదండి. ఇక క్యాబేజీ కూడా వేసేసాను. అవి కూడా క్యాబేజీ ఒకేలా ఉంటాయి కదండి, అందుకని మీకు క్యాలీఫ్లవర్ అని చెప్తున్నాను, అది క్యాబేజీ అన్నది. క్యాలీఫ్లవర్ అంటే అందరూ ఇష్టంగా తింటారు, క్యాబేజీ అంటే తక్కువగా తింటారు, ఎందుకునో నాకు తెలియదు. మేమైతే 2 ఒకేలా తింటాము, క్యాబేజీ కూడా ఇష్టంగానే తింటాము మేము. అదిగో చూసారు కదా, మగ్గిపోయింది, చక్కగా మగ్గిపోయిందండి. టమాటా, ఉల్లిపాయ, క్యాబేజీ మగ్గిపోయింది. కాకపోతే ఎక్కువ మగ్గనిస్తేనే ఏ కర్రీ అయినా కూడా టేస్ట్గా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే అలా తాలింపు వేసేసి అవి వేసేసి వాటర్ పోసేస్తారండి, అది రాంగ్. అయితే ఎవరైనా సరే కొంచెం ఎక్కువసేపు కర్రీని మగ్గనియండి.
కొంచెం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని కర్రీని మగ్గనియండి. అప్పుడు చాలా బాగుంటుందండి. ఏ కర్రీ కూడా మనకు నచ్చని కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. మేము కల్లుప్పే వాడతాం కదండి, కల్లుప్పు వేసాను. ఒక పావు స్పూన్ వేసాను. ఒక చిన్న స్పూను, పావు స్పూను పసుపు అండి. ఓ చిటికెడు, 2 చిటికెళ్ళు పసుపు వేస్తే చాలండి. 2 చిటికెళ్ళు పసుపు కూడా వేసాను. అయితే కర్రీ కూడా దగ్గరకు వచ్చేసిందని చక్కగా మగ్గిపోతుంది. వాటర్ కొంచెం పోయాలండి, ఎక్కువగా కూడా నేను పోయలేదు. ఓ టీ గ్లాసులు పోసుకోండి. చక్కగా కర్రీ మగ్గిపోయింది అసలు. కాకపోతే కొంచెం ఏదన్నా పచ్చిగా ఉంటుందని కొంచెం వేయటమే తప్పితే ఏం లేదు. ఆ వాటర్ కూడా అక్కర్లేదండి. అయితే నేను ఇది చేసుకున్నాను కదా, నువ్వుల పౌడర్ కూడా వేస్తున్నాను. టేస్ట్గా ఉంటుందని నువ్వుల పౌడర్ పట్టుకున్నామండి మేము. మీకు కావాలంటే కొన్ని షాపుల్లో కూడా అమ్ముతున్నారు. అట్టుపిండి, ఇడ్లీ పిండి అమ్ముతారు చూసారా, అక్కడ కూడా అమ్ముతున్నారండి. మేము ఫస్ట్ అక్కడే తెచ్చుకునేవాళ్ళం. తర్వాత మేమే నువ్వుల పౌడర్ చేసుకున్నాము. నువ్వుల పౌడర్ చేసుకుని ఒక సీసాలో పోసుకుంటానండి. తగినంత కారం కూడా పావు స్పూన్ కారం వేస్తున్నాను. కారం కూడా మేము తక్కువేనండి, పావు స్పూనే వేసాను. మీరు తినగలిగితే స్పూన్ అయినా వేసుకోవచ్చు. పావు స్పూన్ చాలండి. కారం కూడా చక్కగా మగ్గిపోద్ది. ఇక కారం మగ్గిద్ది. వాటర్ పోసాను కదండి, కర్రీ కూడా మగ్గిపోయింది. ఇంకా ఈ కారం కూడా మగ్గిపోద్ది. చక్కగా స్మెల్ లేకోకుండా ఉంటుంది. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి నేను చింతపండు రసం పెట్టుకున్నానండి. గ్రేప్స్ తింటా వంట చేసుకుంటున్నాము. కాలక్షేపానికి కర్రీ అయ్యేదాకా లేట్ పడద్దని అవి చేసుకుంటున్నాం. అయితే కర్రీ కూడా మేము ఉట్టి కర్రీ కాకోకుండా చింతపండు రసం కూడా పెట్టానండి నేను. ఆ చింతపండు రసంలో